హాయ్ ఫ్రెండ్స్, అందరిలో ఉన్నారు. ఇవాళ వీడియోలో అయితే మాత్రం మనకి ఆంధ్రప్రదేశ్ డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ అయితే మనకి ప్రొవైడ్ చేశారనమాట. సో అయితే మనకి డిగ్రీ కౌన్సిలింగ్ అయితే మాత్రం మనకి నిన్న అంటే 18వ తారీఖు అయితే మనకి స్టార్ట్ అవ్వాల్సిన అవసరం అయితే ఉందన్నమాట. బట్ మనకి నిన్న అయితే మనకి స్టార్ట్ అయితే కాలేదు. వెబ్సైట్ కూడా మనకైతే ఓపెన్ అయితే కాలేదన్నమాట. సో ప్రస్తుతానికి అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ అయితే కాలేదు కాబట్టి సో మనకి డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి ఇవాళ ఒక న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే మనకి మెన్షన్ చేశారు. డిగ్రీ కౌన్సిలింగ్ ఎప్పుడు నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పేసి ఫుల్ డీటెయిల్స్ లోకి అయితే వెళ్ళిపోతాము. మరి ఇదే విధంగా డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఏపీ డిగ్రీ కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ వస్తూ ఉంటాయన్నమాట. అలాగే వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మరింత మోటివేషన్ అయితే వస్తుంది కాబట్టి లైక్ చేసి పక్కనే కనిపిస్తున్న ఐకాన్ బటన్ని క్లిక్ అయితే చేయండి. టాపిక్ అయితే వెళ్ళిపోదాము. మరి ఇలా చూసుకున్నట్లయితే మనకి ఈనాడు న్యూస్ పేపర్ ఆర్టికల్ అయితే మనకి మెన్షన్ చేశారండి. 20వ తారీఖు నుంచి అంటే ఆగస్టు 20వ తారీఖు నుంచి కూడా మనకి డిగ్రీ ప్రవేశాలకి అయితే మనకి రిజిస్ట్రేషన్ అంటూ కూడా మనకి ఆర్టికల్ అయితే రిలీజ్ చేశారనమాట. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు గుర్తుపెట్టుకోండి, ఇది ఆన్లైన్ కి సంబంధించి అనమాట. ఆఫ్లైన్ లో కూడా మనకు ఉంటుంది, కానీ మనకి ఆఫ్లైన్ డీటెయిల్స్ అయితే మనకి ప్రవేశపెట్టలేదన్నమాట. డిగ్రీ ఆన్లైన్ ప్రవేశాలకు ఈ నెల 20వ తారీఖు నుంచి కూడా మనకి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభించినట్లు ఉన్నత విద్యా మండలి ప్రకటించింది. ప్రవేశాలకు సంబంధించిన పూర్తి వివరాలను అదే రోజు వెబ్సైట్ లో కూడా మనకి అందుబాటులో తెస్తామని చెప్పేసి వెల్లడించారు. రిజిస్ట్రేషన్లు 5-6 రోజుల సమయం అయితే ఇవ్వనున్నారనమాట. ఓకేనా. అయితే మనకి రిజిస్ట్రేషన్స్ 5-6 రోజులు అంటే 21వ తారీఖు నుంచి కూడా మనకి స్టార్ట్ అయితే కాబోతుంది అనమాట. అంటే 20వ తారీఖున వెబ్సైట్ లో పెడతారు కాబట్టి వెబ్సైట్ కొంచెం ఓపెన్ అయితే అవ్వచ్చు, ఓపెన్ కాకపోవచ్చు. అయితే మనకి 21st నుంచి కూడా మీరు రిజిస్ట్రేషన్ చేసుకోండి. ఎందుకంటే 21st రోజు కల్లా కూడా మన యూట్యూబ్ ఛానల్ కూడా దానికి సంబంధించి క్లారిటీగా సో ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, ఏంటి ప్రాసెస్, ఏ డాక్యుమెంట్స్ కావాలని చెప్పేసి క్లారిటీగా వీడియో చేసి నోటిఫికేషన్ మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాం కాబట్టి 21వ తారీఖున అయితే మీరు అప్లై చేసుకోండి. దాంతో పాటు మనకి నెక్స్ట్ ఫర్దర్ గా వెబ్ ఆప్షన్స్ కానివ్వండి, సర్టిఫికేట్ వెరిఫికేషన్ కానివ్వండి, అంతా కూడా మనకి నెక్స్ట్ ప్రాసెస్ అఫీషియల్ నోటిఫికేషన్ రిలీజ్ అయిన తర్వాత అయితే మనకి మెన్షన్ చేస్తారనమాట. ఇది ప్రస్తుతం ఉన్న అప్డేట్ అయితే మాత్రం. అందరూ వీడియో లైక్ చేయండి. లైక్ చేస్తే మనకి మనకైతే రికమెండ్ అయితే అవుతుంది అనమాట. వీడియో అయితే మాత్రం డిగ్రీ కౌన్సిలింగ్ కోసం ఎవరైతే వెయిట్ చేస్తున్నారో వాళ్ళకి తెలుస్తుంది అనమాట. ఓకేనా. అలాగే ఇదే విధంగా కౌన్సిలింగ్ సంబంధించి ఎప్పటికప్పుడు లేటెస్ట్ అప్డేట్స్ కోసం మీరు మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అలాగే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. సో ఈ వీడియోలో మీకు కాలేజ్ కోసం చెప్పబోతున్నాను అనమాట. అదే శాస్త్ర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్. సో వీళ్ళ దగ్గర ఉన్న బ్రాంచ్ వచ్చేసరికి మనకి బి ఫార్మసీ, ఫార్మసీ, ఫిజియోథెరపీ, ఇంకా నర్సింగ్ సంబంధించి కోర్సెస్ అయితే అవైలబుల్ ఉన్నాయండి. సో అందులో బి ఫార్మసీకి సంబంధించి కూడా మేనేజ్మెంట్ సీట్స్ అయితే ఓపెన్ చేశారు. 75,000 అయితే ఉంటుంది మనకి. మరి ఈ 75లోనే మనకి హాస్టల్ ఫెసిలిటీ, కాలేజీ ఫీజ్, మెస్ ఫెసిలిటీ అన్ని ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. సో ఆ కాలేజెస్ లో శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ సెంటర్, శాస్త్ర ఫిజియోథెరపీ కాలేజ్, శాస్త్ర కాలేజ్ ఆఫ్ ఫార్మసిటికల్ సైన్సెస్ ఉమెన్ అయితే ఉమెన్స్ కి బెస్ట్ కాలేజ్ అనమాట. అది ఏపీలోనే ప్లేస్మెంట్స్ వైజ్ కానివ్వండి, అలాగే ట్రైనింగ్ వైజ్ కానివ్వండి, బి ఫార్మసీకి బెస్ట్ ఆప్షన్ అనమాట ఉమెన్ కి అయితే. అండ్ శాస్త్ర నర్సింగ్ కాలేజ్ అయితే ఎస్పెషల్లీ ఉమెన్ కోసం అయితే ఉన్నాయండి. సో వీటన్నిటిలో కూడా మనకి మేనేజ్మెంట్ సీట్స్ ఓపెన్ చేశారు అనమాట. ఇక్కడ మీకు ఎంసెట్ కోర్స్ కూడా చూపిస్తున్నారు. మీరు వెబ్ ఆప్షన్స్ పెడుతున్నప్పుడు ఖచ్చితంగా కూడా ఆ వెబ్ ఆప్షన్స్ కోర్స్ చూసి ఖచ్చితంగా వెబ్ ఆప్షన్స్ కూడా పెట్టండి, ట్రై చేయండి.